సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మబంధువులారా, 65వ భాగం మనం చూద్దాం. ఇందాక చెప్పారు సందేశం. ఈ ప్రపంచం అంతా కాకిరెట్ట. ఈ ప్రపంచం అంతా కూడా కాకిరెట్ట లాంటిది. క్రోస్ డ్రాపింగ్ అంటారు. ఎవరంటారు అట్లా? జ్ఞానం వస్తే, ఆత్మజ్ఞానం వస్తే మనం కూడా అలాగంటాం. ఎందుకంటాం అట్లా? ఎందుకంటే ఈ జగత్తు కేవలం నామరూపాత్మకం. నామం, రూపం, ప్రయోజనం అంతే. అది తెలుసుకుంటాం మనం ఆత్మజ్ఞానం వస్తే. అట్లా గనక ఆత్మజ్ఞానం వచ్చి ఈ ప్రపంచం అంతా కాకిరెట్లాగా మనకు కనపడుతుంది. అప్పుడు మనకి మన జీవితం అంటే ఎవరి జీవితం వాళ్ళకి ఒక వినోదం లాగా, ఒక ఆటలాగా, ఒక స్పోర్ట్, ఒక లీలలాగా తేలిగ్గా ఉంటుంది అన్నమాట. తేలిగ్గా ఉంటుంది. తేలిగ్గా ఉంటే ఎట్లా ఉంటుంది ముఖం? స్మైలింగ్ మెషిన్ లాగా ఉంటుంది. అంటే చిరునవ్వు చెదరదు. చెదరని చిరునవ్వు, చెక్కు చెదరకుండా చిరునవ్వు ఎక్కడ ఎవరి దగ్గర ఉంటుంది? అది కృష్ణ పరమాత్మ దగ్గర ఉంటుంది. అలా మన ముఖం కూడా 1000 క్యాండిల్స్ బల్బు లాగా వెలిగిపోతుంది అన్నమాట. బతుకు భారం అనిపించదు. ఇప్పుడు ఒక దేవుడి గుడిలో అద్దాల గది అని ఒకటి ఉంటుంది. అద్దాల గదిలోకి వెళ్తే అక్కడ అన్ని అద్దాలు ఉంటాయి. మన ఎదురుగా, మన పక్కన, మన వెనక, మొత్తం అది ఒక అద్దాల గది. అద్దాల గదిలోకి వెళ్తే ఏం చేస్తాడు పూజారి, అర్చకుడు? ఏం చేస్తాడు? అద్దాల గదిలోకి వెళ్ళి శుభ్రంగా బొట్టు పెట్టుకుంటాడు హ్యాపీగా అద్దాల గదిలో. పొరపాటున కుక్క వెళ్ళింది అనుకోండి అక్కడ అద్దాల గదిలోకి, అంతే, అవుట్. ఒక కుక్క ఉంటుందా, దాని ఎదురుగా ఒక కుక్క ఉంది అనుకుని మరుగుతుంది. అటు చూస్తుంది, ఇంకొక కుక్క, ఇంకొక కుక్క, ఇంకొక కుక్క, అంటే అన్ని ఒక్కొక్క ప్రతిబింబంలో ఒక్కొక్క కుక్క. ఎన్నో కుక్కలు ఉన్నాయని చెప్పి మురిగి అలసి సొలిసి కింద పడిపోతుంది. ఎవరు? కుక్క. అదే అద్దాల గదిలో అజ్ఞాని భారంగా జీవిస్తాడు. అదే జగత్తులో జ్ఞాని తేలిగ్గా జీవిస్తాడు, హాయిగా జీవిస్తాడు. అది మోరల్. కాబట్టి నీవు అద్దం పగలగొట్టవద్దు, కళ్ళు మూసుకోవద్దు, జ్ఞానం తెచ్చుకో. ఏమిటి జ్ఞానం? ఏకం నిత్యం సారం సత్యం. రెండో వస్తువు లేవు. కాబట్టి నీకు సమస్యలు ఎందుకు ఉంటాయి? రెండో వస్తువు లేకపోతే సమస్యలు ఉండవు కదా. ఇది ఒక మంచి ఇంపార్టెంట్ ఐటమ్ ఈ 65వ భాగంలో. ఇక 65వ భాగానికి వద్దాం. 18వ అధ్యాయంలో ఉన్నాం మనం. 18వ అధ్యాయంలో ఏం చూస్తున్నాం? ఒక 100 శ్లోకాలు ఉన్నాయి 18వ అధ్యాయంలో. మనం 68వ శ్లోకం చూస్తున్నాం. బహునాత్రకి ముక్తేన జ్ఞాతతత్వో మహాశయః భోగ మోక్ష నిరాకాంక్షి సదా సర్వత్ర నీరసః. నీరసం అంటే వీక్నెస్ అని అనుకోవద్దు. ఇక్కడ వేరే మీనింగ్ ఉంది. అష్టావక్ర మహర్షి ఆత్మ స్థితిలో ఉన్న జీవన్ముక్తుడి గురించి చెబుతున్నారు. అన్ని శ్లోకాల్లోనూ అదే చెప్తారు. 300 శ్లోకాలు ఉన్నాయి అష్టావక్ర గీతలో. అన్ని శ్లోకాల్లోనూ ఆత్మస్థితిలో ఉన్న జీవన్ముక్తుడి గురించే చెప్తారు. స్థిర ప్రజ్ఞుడి గురించే చెప్తారు. స్థిత ప్రజ్ఞుడి గురించే చెప్తారు. జీవన్ముక్త స్థితిలో ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు? ఈ జగత్తులో అటువంటి వ్యక్తి కూడా అహంకారంతోనే జీవించాలి. అహంకారం అంటే మదం, జ్ఞాన మదం, అజ్ఞాన మదం అని అనుకోవద్దు. అహంకారం అంటే మన దేహం, అంతే. మన దేహము, మనస్సు, ఇంద్రియాలు ప్లస్ ప్రతిబింబ చైతన్యం. దేహము, మనస్సు, ఇంద్రియాలు, ఈ మూడింటికి ఒక పేరు ఉంది, టెక్నికల్ వర్డ్, కార్యకరణ సంఘాతము. కార్యకరణ సంఘాతం అంటే దేహము, మనసు, ఇంద్రియాలు జడం కదా. అవి ఒక చిదాభాస కనుక కలిస్తే దానికి కొంచెం చైతన్యం వస్తుంది అన్నమాట.
చేతనత్వం వస్తుంది. సో చేతనత్వం వచ్చినటువంటి చైతన్యం వచ్చినటువంటి ప్రతిబింబ చైతన్యం ద్వారా చేతనత్వం వచ్చినటువంటి అహంకారం. అహంకారంతోనే బతుకంతా మనం గడుపుతాం. ప్రాణం అంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు అహంకారంతోనే జీవిస్తాం. అహంకారంతోనే వ్యవహారం చేయాలి. అజ్ఞానికి వ్యవహారం ఉంటుంది, జ్ఞానికి వ్యవహారం ఉంటుంది, కానీ తేడా ఉంటుంది. జ్ఞాని సుప్త చేతన మనస్సులో ఆత్మస్థితిలో ఉంటాడు. సుప్త చేతన మనస్సు, చేతన మనస్సు ఈ రెండు పదే 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 వాడుతుంటాం. సుప్త చేతన మనస్సు అంటేనేమో లోపలుండే మనసు, ఇన్నర్ మైండ్. ఇన్నర్ మైండ్ అంటే బయటికి కనపడదు, లోపల వాసనలతో ఉంటుంది అనమాట. పైకి అందరూ చాలా మంచి వాళ్ళ కనపడతాం, వాళ్ళు కనపడేటట్టు ఇకిలిస్తాం, నవ్వుతాం, చక్కగా ఒళ్ళు వరుస కనపడేటట్టు నవ్వి అందరూ ఇంతకంటే మంచివాడు ప్రపంచంలో లేడని అనిపించుకుంటాం బయట వాళ్ళకి. కానీ లోపల మనస్సు ఒకటి ఉంటుంది, దాన్ని సుప్త చేతన మనస్సు అంటారు. అదంతా చండాలంగా ఉంటుంది అనమాట. దానిలో గార్బేజ్ ఉంటుంది, చెత్త నిండి ఉంటుంది. ఎవరికి? అజ్ఞానికి. జ్ఞానికైతే బయట ఉన్న మనసు ఆత్మజ్ఞానంతో నిండి ఉంటుంది, ఆత్మజ్ఞానం అంతా పోతుంది, లోపల మనసు కూడా ఆత్మజ్ఞానంతో నిండి ఉంటుంది. మామూలు మనిషికి ఏంటంటే జ్ఞానం ఉన్నట్టు నటిస్తాడు బయటికి, లోపల మాత్రం ఉండదు ఏమి. అంటే ఒక రకమైనటువంటి ఇంపల్సివ్ బిహేవియర్ ఉంటుంది. ఏమండి, మీరు కొంచెం తేడాగా ఉన్నారు అని ఏదైనా చిన్న మాట అన్నాం అనుకోండి, చిన్న మాట అంటే బాగా యానిమల్ లాగా మీదకి వచ్చేస్తాడు అతను. అంటే సుప్త చేతన మనసులో ఆ వాసనలు ఉన్నాయన్నమాట, జంతు ప్రవృత్తి ఉంది. టీవీలు బాగొట్టేస్తారు, ఎదురుగుండా ఉంటే ఒక టీవీ ఉంటే టీవీని బాగొట్టేస్తాడు కోపం వస్తే. ఏం చేస్తాడో ఆయనకే తెలియదు. లేకపోతే తన తల గోడకేసి కొట్టుకుంటాడు, ఎవరన్నా ఉంటే వాళ్ళ తల గోడకేసి కొడతాడు. చాలా చాలా అబ్నార్మల్గా బిహేవ్ చేస్తారు. ఎందుకు? బయటకు బాగానే ఉన్నాడు కదా, ఎందుకు అట్లా చేశాడు? ఒక తాగిన వ్యక్తి, బాగా బ్రాందీ విస్కీ తాగిన వ్యక్తి ఎట్లా చేస్తాడో అలా ఏమి తాగకుండానే బిహేవ్ చేయగల శక్తి మన దగ్గర ఉంది. అంటే సుప్త చేతన మనసులో చెత్త ఉంటుంది అనమాట, గార్బేజ్ ఉంటుంది, అంత అధర్మ ప్రవృత్తి ఉంటుంది. ధర్మ ప్రవృత్తి బయటికి మనం బయట కనిపిస్తాం, ధర్మాత్ములా కనిపిస్తాం, అధర్మం అంతా ఇక్కడ ఉంటుంది. అది సుప్త చేతన మనసు. అంటే ఇప్పుడు మీకు బాగా పట్టుకోవాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఒక ఓడ, షిప్ వెళ్తుంది సముద్రంలో. మంచు పర్వతాన్ని ఢీ కొడితే ఓడ చాలా ప్రమాదానికి గురైపోతుంది. మంచు పర్వతం, ఆ మంచు పర్వతం ఎట్లా కనపడుతుందో తెలుసా? పైకి ఒక 10% కూడా బయటికి కనపడుతుంది అనమాట. ఒక చిన్న ఐస్బర్గ్ అంటారు, ఐస్బర్గ్ ఇంగ్లీష్లో. ఐస్బర్గ్ కొంచెం కనపడుతుంది బయటికి, వాళ్ళు జాగ్రత్త పడతారు, ఓడ షిప్ వాళ్ళు పక్కకు తీసేస్తారనమాట. ఆ పైకి కొంచెం కనపడుతుంది అది, కానీ లోపల అంటే సముద్రం లోపల మనకు కనపడకుండా దాదాపు 99% ఉంటుంది. 1% బయట కనపడుతుంది మంచు పర్వతం. 99% అంటే షిప్ని ముంచేస్తుంది అనమాట. అది అంత స్ట్రాంగ్గా లోపల ఉంటుంది. అలాగే మనకు కూడా ఈ మనస్సు, సుప్త చేతన మనసు లోపల ఉంటుంది, బయట అవుటర్ మైండ్ ఏమో చేతన మనసు. చేతన మనసుతో మనం చాలా బాగా ఉన్నట్టుగా నటిస్తాం. జ్ఞానికి అది ఉండదు. అహంకారంతో జగత్తులో వ్యవహరిస్తాడు. అహంకారంతో వ్యవహారం చేసేటప్పుడు ఎవరికైనా సమస్యలు వస్తాయి. జ్ఞానికి వస్తాయి, మన అజ్ఞానికి వస్తాయి. గెలుపు ఓటములు ఉంటాయి. జ్ఞానికి అజ్ఞానికి ఇంకో మాట చెబుతున్నా, భగవంతుడికి కూడా ఈ తిప్పలు తప్పవు. భగవంతుడికి కూడా అహంకారం ద్వారా కొన్ని దుఃఖ అనుభవాలు ఎదురవుతాయి. ఏంటి దుఃఖ అనుభవాలు? భగవంతుడు అనగానే మీరు ఎవరో అనుకోవద్దు. ఒక చిన్న లాజిక్ మీకు తెలియాలి ఇక్కడ. ఏంటంటే, నా ముఖం ఉంది, ఎవరికాళ్ళు అనుకోండి అట్లా, ఇది నా ముఖం, ఎవరికాళ్ళు అనుకోండి. నా ముఖం ఏంటది? ఒరిజినల్ కాన్షియస్నెస్, ఒరిజినల్ ముఖం అనమాట, డూప్ కాదు, ఒరిజినల్ ముఖం ఇది నా ముఖం. ఎవరికాళ్ళు అనుకోండి అట్లా. ఎదురుగా మనం అద్దం పెట్టుకున్నాం, అద్దంలో ఏం ముఖం కనపడింది మనకి? ప్రతిబింబ ముఖం. అద్దంలో ప్రతిబింబం కనపడింది, అది జీవాత్మ. దాన్ని జీవాత్మ అనుకోండి, అద్దం పక్కన పెట్టండి. భూతద్దం పెట్టుకోండి. భూతద్దం అంటే ఏంటి? మనం భూతంలాగా కనపడతాం. అద్దంలో మన ముఖం 5 సెంటీమీటర్లే ఉంటుంది అనుకోండి, సార్ 10 సెంటీమీటర్లు ఉంటుంది అనుకోండి.
మనకి 400 సెంటీమీటర్లు ఉంటే కనపడతాం. పెద్ద బండ, పెద్ద కొండలా కనపడతాం భూతద్దంలో. మన ముఖమేనా ఇది అని భయం, మనకే భయం వేస్తుంది అసలు. అలాంటి ముఖం భూతద్దం. సో మామూలు అద్దంలో కనపడుతుంది ముఖం, అది జీవాత్మ. భూతద్దంలో కనపడింది మన ముఖం, అది పరమాత్మ. అది మన ఒరిజినల్ కాదు, ఇది మన ఒరిజినల్ కాదు. అది జీవాత్మ ఒరిజినల్ కాన్షియస్నెస్ కాదు, పరమాత్మ ఒరిజినల్ కాన్షియస్నెస్ కాదు. జీవాత్మ రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, పరమాత్మ రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. ఇది నికృష్ట గుణాలు, అది ఉత్కృష్ట గుణాలు. అల్పత్వం, అల్పత్వం. అక్కడేమో దాన్ని ఏమంటారు, ఆమ్నిషియంట్, సర్వజ్ఞుడు. అల్పజ్ఞుడు. సర్వజ్ఞుడు ఎవరు? భగవంతుడు, పరమాత్మ, పరమ ఆత్మ. అది రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్సే, ఇది రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్సే. ఉపాధుల్లో తేడా ఉంటుంది. జీవాత్మకి ఉపాధి చిన్న ఉపాధి, దోమ, చీమ, లేకపోతే యాంట్, ఎలిఫ్ యాంట్. యాంట్ ఎవరు? ఎవరు? ఒక జీవి. ఎలిఫ్ యాంట్ ఎవరు? అదొక జీవి, పెద్ద జీవి, చిన్న జీవి, రెండు జీవులే. దీనిలో చైతన్యం ఉంది, దానిలో చైతన్యం ఉంది. అలాగే జీవాత్మలో చైతన్యం ఉంది అంటే ప్రతిబింబ చైతన్యం ఉంది, పరమాత్మలో ప్రతిబింబ చైతన్యం ఉంది. ఆ ఆత్మ ఒకే ఆత్మ అంటే ఒకే ముఖం, నా ముఖం. అద్దంలో, మామూలు అద్దంలో జీవాత్మగాను, భూతద్దంలో పరమాత్మగాను కనపడుతున్నది. నా ముఖం నా మెడ మీద భద్రంగా ఉన్నది. రెండు ప్రతిబింబాలే. ఒకటి నికృష్ట గుణాలతో ఉంటుంది, ఇంకోటి ఉత్కృష్ట గుణాలతో ఉంటుంది. ఆమ్నిషియంట్, సర్వజ్ఞుడు. ఆమ్నిపొటెంట్, సర్వ శక్తివంతుడు. ఆమ్ని ప్రజెంట్, సర్వవ్యాపి. ఈ మూడు మంచి గుణాలు అన్నమాట. భగవంతుడి దగ్గర గుణాలు ఉంటాయి. సర్వజ్ఞుడు అసలు ఆయన తెలియంది లేదు, ఆయనకి తెలియంది లేదు. వీడికి ఏం తెలియదు. అల్పజ్ఞుడు, అల్పశక్తివంతుడు, అల్పవ్యాపి. కుర్చీలో కూడా సగమే పడతాడు. ఇది రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, అది రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. సో అది భగవంతుడు, ఇది జీవాత్మ, అది పరమాత్మ. పరమాత్మ అన్నా భగవంతుడన్నా మరి ఒకటే. అప్పుడప్పుడు మనం ఆత్మ అంటానికి బదులు, బ్రహ్మ అంటానికి బదులు పరమాత్మ అంటాం. అంటే ఏమిటంటే మనకు పురాణిక్ లాంగ్వేజ్, పౌరాణిక అంటే మనం పురాణాల్లో ఏమంటాం? ఈ ఆత్మ అటువంటి మాటలు వాడం మనం. పురాణాల్లో ఏమంటాం? భగవంతుడు అంటాం. పురాణాల్లో ఇదే ఆత్మని భగవంతుడు అంటాం, దేవుడు అంటాం, పరమాత్మ అంటాం. మరి దీంట్లో వేదాంతంలో అయితే, శాస్త్రంలో అయితే మనం ఏమంటాం? వేదాంతంలో ఆత్మ, బ్రహ్మ, ఆత్మ, బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ, మరి శుద్ధ చైతన్యం, ఇటువంటి మాటలు మాట్లాడతాం. ఈ బేసిక్ నాలెడ్జ్ మనకు ఉండాలి. సో ఏమంటాడు? దేవుడు ఏమనుకుంటాడు? నేను మనుష్య జాతిని సృష్టించాను, వారికి ధర్మశాస్త్రం ఇచ్చాను, లైఫ్ మాన్యువల్గా ఇచ్చాను, వేదాలు ఇచ్చాను, మంచి బుద్ధి ఇచ్చాను, డెవలప్డ్ మైండ్, తెలివిగల బుద్ధిని ఇచ్చాను. కానీ వారు నా మాట వినటం లేదు. మనుష్యులు వారి పిచ్చి చేష్టలు, వికృత చేష్టల ద్వారా వారిని వారు నాశనం చేసుకుంటున్నారు. అంతేకాదు ఈ సృష్టిని కూడా నాశనం చేస్తున్నారు. అందుకే భగవంతుడైన నేను అవతారం ఎత్తి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయాల్సి వస్తుంది. తెలుసు కదా మీకు, బాగా నోటి మీద ఉంటాయి మీకు శ్లోకాలు కొన్ని భగవద్గీతలో. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఇవి రాని మనిషి ఉండడు, వ్యక్తి ఉండడు. అటువంటి శ్లోకాలు ఇవి. అంటే నేను అవతారం ఎత్తుతా, నేను నిరాకారం కదా. భగవంతుడికి ఆకారం ఏముంటుంది? ఏకరూప ఈశ్వర. అది మన నాలెడ్జ్ కోసం అలా చెప్పుకుంటాం. ఏకరూప ఈశ్వర, అనేక రూప ఈశ్వర. ఫైనల్గా ఎక్కడికి వెళ్తాం మనం? అరూప ఈశ్వర. భగవంతుడికి రూపం లేదు, షేప్ లేదు. అటువంటి నేను
రూపం లేని నేను, అరూప నిర్గుణ బ్రహ్మమైనటువంటి నేను ఈ లోకంలో ఒక ఆకారంతో రాముడిగా, కృష్ణుడిగా నేను అవతరిస్తా. నా పని నేను చేసుకున్న తర్వాత అవతారం చాలిస్తా. ఎందుకు? దుష్ట శిక్షణ చేయాలి, శిష్ట రక్షణ చేయాలి, మన ధర్మ పరిరక్షణ చేయాలి నేను. మరి కొంతమంది ఎక్కడ ఉన్నాడా దేవుడు? చూపించవా నువ్వు? మాట్లాడితే సరికాదు. ఎక్కడున్నాడు దేవుడు అంటారు హిరణ్యకశిపుడిలాగా. అటువంటి వాళ్ళు ఉన్నారు, విశ్వసించరు. అహంకారం, అది జీవ అహంకారం కావచ్చు, లేక ఈశ్వర అహంకారం, ఏదైనా కావచ్చు. సవ్యంగా పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పలేం. భగవంతుడికి ఈ మానవ జాతి మీద కరుణ, జాలి, ప్రేమ ఉంటాయి. ప్రపంచాన్ని తన కుటుంబంగా భావిస్తాడు. ఈశ్వరుడు మానవాళి కష్టాలను చూసి ఏమనుకుంటాడు? ఈశ్వరుడు అంటే భగవంతుడు ఏమనుకుంటాడు? ఇప్పుడు మన చిన్న కుటుంబంలో మన పిల్లలకి ఏదైనా దోషం ఉందనుకోండి, జలదోషం, కుజదోషం, వాళ్ళ గురించి మనం బాగా ఆందోళన చెందుతాం కదా. అలాగే భగవంతుడికి మనమంతా కుటుంబమే కదా, ప్రపంచం అంతా భగవంతుడి కుటుంబమే కదా, జగదైక కుటుంబం. ఈ ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది వ్యక్తులు ఆకలితో అలమటిస్తున్నారు. భగవంతుడికి ఎంత ఆందోళన ఉంటుంది, ఎంత చింత, ఎంత విచారం, ఎంత దిగులు ఉంటుంది. కర్మ సిద్ధాంతం చాలా శక్తివంతమైనది. లా ఆఫ్ కర్మ. భగవంతుడు అన్ని వేళలా అందరి కష్టాలను దూరం చెయ్యడు. భగవంతుడి కరుణ ఉంటుంది, కంపాషన్. కానీ లా ఆఫ్ కర్మ అడ్డు వస్తుంది, కర్మ సిద్ధాంతం అడ్డు వస్తుంది. అందుకని కర్మ సిద్ధాంతం ప్రకారం కొన్ని కష్టాలు పడాల్సి వస్తుంది మనం. భగవంతుడు కావాలనే తప్పించడు. భగవంతుడికి ఈ సృష్టి చేసింది ఎవరు? భగవంతుడే కదా. మరి మన కష్టాలు ఎందుకు పెడతాడు? అందరూ చక్కగా హ్యాపీగా ఉండేటట్టుగా సృష్టిస్తాడు కదా. అది కుదరదు. ఎందుకు కుదరదు? కర్మ సిద్ధాంతం. భగవంతుడు ఆమ్నిపోటెంట్ కదా. ఆమ్నిపోటెంట్ అంటే సర్వశక్తివంతుడు. ఆమ్ని ప్రెజెంట్ అంటే సర్వవ్యాపి. ఆమ్నిషియంట్ సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలిసినవాడు. అయినా భగవంతుడు మానవుల పట్ల కరుణ, జాలి, ప్రేమ అపారంగా చూపించలేకపోతున్నాడు. ఎందుకని? ప్రారబ్ధ కర్మ సిద్ధాంతమే ఇందుకు ప్రబల కారణం. అందుకని భగవంతుడు అందరి కష్టాలను అందరి కష్టాలు కాదు, మరి మీరాబాయి, సక్కుబాయి ఎంత భక్తులండి వాళ్ళు. వాళ్ళకి కష్టాలు తొలగించలేడా? తొలగించలేదు కదా. ఎన్ని కష్టాలు పడింది సక్కుబాయి, ఎన్ని కష్టాలు పడింది మీరాబాయి. అందాక ఎందుకు? మరి అర్జునుడు పక్కనే ఉన్నాడు కదా. మన యుద్ధంలో కురుక్షేత్రం జరిగేటప్పుడు కృష్ణుడు ఎక్కడున్నాడు? అర్జునుడు పక్కనే ఉన్నాడు. అక్కడ అభిమన్యుడు చనిపోయాడు. యుద్ధ భూమిలో కృష్ణుడు ఉన్నాడు, అర్జునుడు ఉన్నాడు. అక్కడ అభిమన్యుడు యుద్ధ భూమిలో చనిపోయాడు కదా. ఎందుకు బతికించలేదు కృష్ణుడు? ఇదే ప్రారబ్ధ కర్మ, లా ఆఫ్ కర్మ, కర్మ సిద్ధాంతము. శ్రీకృష్ణుడు అర్జునుని పక్కనే ఉన్నా కూడా అభిమన్యుణ్ణి రక్షించలేకపోయాడు. కాదు, రక్షించలేదు. కర్మ సిద్ధాంతం ప్రకారం రక్షించలేదు. అహంకార దృష్ట్యా భగవంతుడు కూడా తనకు ఉండే సమస్యలు తనకున్నాయి. భగవంతుడు ఆనంద స్వరూపుడు. శ్రీకృష్ణుడి ముఖంలో చిరునవ్వు చెక్కు చెదరదు. అది అహంకార దృష్టితో కాదు, అహం బ్రహ్మాస్మి దృష్టితోనే అది సాధ్యం. జీవుడుగా పూర్తిగా ఆనందంగా ఉండలేడు. ఈశ్వరుడుగా పూర్తిగా ఆనందంగా ఉండలేడు. ఎందుకంటే మన వాళ్ళ కష్టాలను చూసి మనం తట్టుకోలేం. అహంకారంగా ఎల్లప్పుడూ వెలికితో, కొరతతో
సమస్యలతో, చింతలతో, ఆందోళనతో ఉంటుంది. అంతే. అది అహంకారం అంతే. ఆత్మస్థితిలోకి వస్తే, ఆత్మస్థితిలోకి రాగలిగితే, నీవు రాగలిగితే అహంకారం యొక్క మిథ్యా సమస్యలు, నువ్వు ఆత్మస్థితిలోకి రాగానే అహంకారం మిథ్య అని తెలిసిపోతుంది, తేలిపోతుంది, తేలికైపోతుంది. అహంకారం యొక్క మిథ్యా సమస్యలు ఆత్మను అంటలేవు. ప్రాతిభాసిక స్థాయి సమస్యలు, ప్రాతిభాసిక స్థాయి సమస్యలు అంటే స్వప్న సమస్యలు. స్వప్న ప్రపంచాన్ని ప్రాతిభాసిక స్థితి అంటారు. వ్యావహారిక స్థాయిని తాకలేవు. స్వప్నం స్వప్నావస్థ జాగ్రత్త అవస్థను తాకలేదు కదా. అలాగే వ్యావహారిక స్థాయిలోని జాగ్రత్త అవస్థలోని దేహ సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రపంచ సమస్యలు పారమార్థిక స్థాయిని తాకలేవు. పారమార్థిక స్థాయిలో మాత్రమే నేను హాయిగా, ఆనందంగా, ఎవరి పట్ల ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, అంచనాలు పెట్టుకోకుండా ఉండగలను. మన బతికే ఎక్స్పెక్టేషన్స్. మనం ఎవరింటికన్నా వెళ్తే వాళ్ళు మన పట్ల ఎట్లా బిహేవ్ చేయాలి? బాగా గౌరవించాలి. మనకి వెంటనే ఒక అరగంట తర్వాత బట్టలు పెట్టాలి వాళ్ళు మనకి. వెళ్ళగానే కూల్ డ్రింక్ ఇవ్వాలి. ఆ తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత కాఫీ ఇవ్వాలి. ఆ తర్వాత టిఫిన్ పెట్టాలా. ఆ తర్వాత భోజనానికి ఉండండి, మీరు భోజనానికి ఉండండి, మా ఇంట్లో భోంచేసి వెళ్ళండి అనాలి. తర్వాత 2 రోజులు ఉండండి మా ఇంట్లో అనాలి. ఇలా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం. అట్లా ఎక్కడికి వెళ్ళినా మనిషి ఎక్స్పెక్టేషన్స్తోనే బతుకుతాడు, అంచనాలు పెట్టుకుంటాడు. అందుకని అష్టావక్ర మహర్షి అంటున్నారు, అంటే పారమార్థిక స్థాయిలో ఉంటే ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు. ఎందుకంటే నేను సర్వ వ్యాపక చైతన్యాన్ని, నాకేంటి ఎక్స్పెక్టేషన్స్? నాకెవరు? అహం పూర్ణ. నేను, నాకు లేనిది ఏంటి చెప్పు? నాకు లేనిది ఏముంది? నువ్వు నాకు లేకపోతే ఇస్తావు. నా దగ్గర 10 రూపాయలు లేదు, నువ్వు 10 రూపాయలు, అట్లాంటి లేదు కదా. అహం పూర్ణ. ఆ స్థాయిలో నేను ఉంటే నువ్వేంటి నాకు ఇచ్చేది? నువ్వేమి ఇస్తావు నాకు? అహం పూర్ణ, ఇన్ఫినిట్. ఇన్ఫినిట్ నువ్వేమిస్తావు? అనంతం. అందుకని అష్టావక్ర మహర్షి అంటున్నారు, బహునా అత్రకి ముక్తేనా. ఇది శ్లోకంలో మాట. జ్ఞానిని గురించి నేను ఎంత వర్ణించనయా? ఎంత చెప్పని చెప్పు? ఏం చెప్పను? ఇంకా చెప్పి అలసిపోయాను. ఒక్క మాటలో చెప్తానయ్యా నీకు జ్ఞాని యొక్క ఆనంద స్థితి ఏమిటది? ఏమిటంటే, ఏ వ్యక్తి అయితే ఇతరుల నుండి బంధకారకమైన అంచనాలు ఉండవో, అంటే బైండింగ్ డిజైర్స్, బంధకారకమైన అంచనాలు అంటే బైండింగ్ డిజైర్స్ ఉండవో అతడే జ్ఞాని. అంటే అటాచ్మెంట్స్ పెట్టేసుకుంటారు. నా బతుకు వేస్ట్, నా కూతురు లేదే, నా భర్త లేదే, నా బతుకు వేస్ట్. కొంతమంది భర్త చనిపోతే భార్యలు వెంటనే చనిపోతారు, ఇందుకు వేస్ట్. అంత అంత బాగా అటాచ్మెంట్ పెట్టేసుకుంటారు. అలాగే సేమ్ ఈజ్ ది కేస్. భార్య చనిపోతే భర్త చనిపోతారు, లేకపోతే ఇంకా అట్లా ఇట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి అన్నమాట. అట్లా అటాచ్మెంట్. జీవుడికి సమస్యలు తప్పవు. బైండింగ్ డిజైర్స్ లేనివాడు జ్ఞాని. జీవుడికి సమస్యలు తప్పవు, ఈశ్వరుడికి సమస్యలు తప్పవు. ఎందుకు? తన భక్తుల కష్టాలే ఈశ్వర సమస్యలు. జీవుడు ముక్తుడు కాదు, గుర్తుపెట్టుకోండి. జీవుడు ముక్తుడు కాదు, ఈశ్వరుడు ముక్తుడు కాదు. రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, ప్రతిబింబం ముక్తుడు ఎట్లా అవుతాడు? ఇది ప్రతిబింబ చైతన్యం జీవాత్మ, అది ప్రతిబింబ చైతన్యం పరమాత్మ. పరమాత్మ అన్నా ఈశ్వరుడన్నా ఒకటే. సగుణ ఈశ్వరుడు అంటారు, సగుణ బ్రహ్మ అంటారు. సగుణ బ్రహ్మన్న, ఈశ్వరుడన్నా, మరి పరమాత్మ అన్న ఒకటే. పరమ ఆత్మ, జీవ ఆత్మ, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, నికృష్ట గుణాలు ఉన్నాయి. పరమ ఆత్మ ఇది ఈశ్వరుడు, సగుణ ఈశ్వరుడు, సగుణ బ్రహ్మ. దీంట్లో ఉత్కృష్ట గుణాలు ఉన్నాయి.
ఈశ్వరుడు ముక్తుడు కాదు. సగుణ బ్రహ్మ స్వరూపం ఈశ్వరుడు అంటారు. నిర్గుణ బ్రహ్మ స్వరూపుడికి మాత్రమే సమస్యలు ఉండవు. నిర్గుణ బ్రహ్మ అన్న, బ్రహ్మన్ అన్న, బ్రహ్మ అన్న, ఆత్మ అన్న ఒకటే, చైతన్యం అన్న ఒకటే, శుద్ధ చైతన్యం, ఇవన్నీ ఒకటే మాటలు, ఒకే రకమైన మాటలు. నిర్గుణ బ్రహ్మ స్వరూపుడికి మాత్రమే సమస్యలు ఉండవు. ఈ విషయం స్పష్టంగా తెలిసిన వాడు జ్ఞాత తత్వ. ఇక్కడ ఒక విచిత్రమైన మాట ఉంది, జాగ్రత్తగా పట్టుకోండి. మరి అయిపోయింది సృష్టి. మీరు రాబోయే సృష్టి అంటే భగవంతుడు మళ్ళీ ఇంకో సృష్టి చేస్తాడు కదా. రాబోయే సృష్టిలో భగవంతుడు కొన్ని ప్రికాషన్స్, కొన్ని జాగ్రత్తలు తీసుకుని మరి ఈ సృష్టిని మెరుగుపరచగలడా, అంటే ఇంకా కొంచెం మంచి సృష్టి చేస్తాడా అని అమాయకంగా మనం అనుకోకూడదు. ఎందుకంటే ఇది జరగదు. ఎందుకంటే తదుపరి రాబోయే సృష్టి భగవంతుని ఇష్ట ప్రకారం జరిగేది కాదు. అదే గనక భగవంతుని ఇష్ట ప్రకారం జరిగేది అయితే మనకు సమస్యలు, ఏమి సమస్య లేని సృష్టి ఇస్తాడు భగవంతుడు. మనల్ని మస్కిటోస్ ఉండవు, బాధించవు, కాక్రోచ్లు ఉండవు, ఎవరికి ఎవరి మీద రాగద్వేషాలు ఉండవు. ఒకే ఆత్మతత్వంతో మానవ జాతి అంతా హాయిగా ఆనందంగా తమ తమ జీవితాల్ని గడిపేస్తారు. భగవంతుడు సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు, సర్వవ్యాపి. ఈ సృష్టి జీవుల కర్మ సిద్ధాంతం ప్రకారం, అది అండర్లైన్ చేసుకోవాలి మనం, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. జీవుల కర్మ సిద్ధాంతం ప్రకారం భగవంతుడి అధ్యక్షతను జరుగుతుంది. భగవంతుడు అధ్యక్షతను జరుగుతుంది. ఇప్పుడు ఉన్న సృష్టి, లేకపోతే రాబోయే సృష్టి, లేకపోతే ఆ తర్వాత రాబోయే సృష్టి, ఏదైనా సరే జీవుల కర్మ సిద్ధాంతం ప్రకారమే జరుగుతుంది. ఈ 14 లోకాలు, మనకి 14 లోకాలు ఉన్నాయి. 6 స్వర్గలోకాలు, 7 నరకలోకాలు. నరకలోకాలు 7, స్వర్గలోకాలు 6, మధ్యలో భూలోకం. ఇది మన సృష్టి. 14 లోకాలు ఉండాల్సిందే. భగవంతుడు ఓన్లీ ఈసారి సృష్టిలో మన స్వర్గలోకం ఒకటి ఎక్కువ పెంచుతా, 7 స్వర్గలోకాలు చేస్తా, నరకలోకాలు 6 చేస్తా, అట్లా ఉండదు. అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ, 7 నరకలోకాలు. మరి సత్యలోకం, తపోలోకం, జనలోకం, మహర్లోకం, మరి సువర్లోకం, భువర్లోకం, ఈ 6 స్వర్గలోకాలు. ఈ 6 పైన ఉంటాయి, 7 కింద ఉంటాయి. నేను లిటరల్గా తీసుకోవద్దు మీరు. స్వర్గలోకాలు 6, మరి కిందేమో 7 నరకలోకాలు, మధ్యలో భూలోకం, గ్రేట్ భూలోకం, స్పెషల్ భూలోకం. ఇలా ఈ 14 లోకాలు ఉండాల్సిందే. అలాగే సృష్టి జరుగుతుంది. భగవంతుడికి చాయిస్ లేదు, స్వేచ్ఛ లేదు, తన ఇష్టానుసారం సృష్టి చేయలేడు. అందుకే మనం బయటికి రావాలి. ఎక్కడికి రావాలి? జీవ, జగత్, ఈశ్వర, ఈ త్రిపుటి నుండి. నేను జీవాత్మ కాదు, నేను ఈ ప్రపంచం కాదు, నేను ఈశ్వరుని కాదు. నేను జీవాత్మ అయితే ఈ జగత్తులను కష్టపెడుతోంది. అసలు నేను జీవాత్మను కాదు, నేను శుద్ధమైన చైతన్యాన్ని. అంటే నేను జీవాత్మ కాదు కదా. జగత్తు మిథ్య కదా, ఈశ్వరుడు మిథ్యే కదా. ఈశ్వరుడు మిథ్య, జగత్తు మిథ్య, నేను జీవాత్మ కాదు. జీవ వదిలేసే, జగత్తు వదిలేసే, ఈశ్వర మారో గోలి. జీవ, జగత్, ఈశ్వర, ఈ త్రిపుటి అంటే 3, ఈ త్రిపుటి నుండి స్వేచ్ఛ పొందండి. బయటికి రండి, ఆలోచించండి, బుద్ధిని ఉపయోగించండి. ఎక్కడికి రావాలి బయటికి? ద్విపుటికి ఎదగండి. ద్విపుటి అంటే 2 ఉన్నాయి ప్రపంచంలో, ఆత్మ, అనాత్మ. ఆ స్థితికి ఎదగండి, ద్విపుటికి ఎదగండి. ఈ సమస్యకు ఒకే ఒక పరిష్కారం ఉంది. ఏమిటది పరిష్కారం?
పారమార్థిక స్థితిలోకి అంటే ఆత్మస్థితిలోకి సాధకుడు పరిణితి చెందాలి, ఎదగాలి, ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి, ట్రాన్సెండ్ అవ్వాలి, దృక్పథం మారాలి, యాటిట్యూడ్ మారాలి. పారమార్థిక స్థితిలోకి ఇప్పుడు నిన్ను ఒకడు తోసేశాడు, నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావు, నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఒక అమ్మాయి వెనకాల ఒక రాక్షసుడు ఉన్నాడు, బాగా మీసాలు ఉన్నాయి, చూస్తే భయం వేస్తుంది. అతను ఏం చేశాడు, నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఒక తోపు తోశాడు, డాముని కింద పడ్డావు, కింద కంకర రాళ్ళు, నీ చేతులన్నీ గాయాలైనవి. మరి అతని యొక్క కోపంగా చూసావు, కోపంగా చూసి ఏం చేయాలి అతన్ని, దుర్మార్గుడు, దుష్టుడు, రాక్షసుడు, నన్ను ఎందుకు తోసాడు, నేనేం చేశాను అని అనుకునే లోపల ఒక పెద్ద వాటర్ ట్యాంకర్ పక్క నుంచి వెళ్ళిపోయింది. వాటర్ ట్యాంకర్ పక్క నుంచి వెళ్ళిపోయింది, నీ పక్క నుంచి. ఎందుకు తోశాడు అతను, నిన్ను ఎందుకు తోశాడు? వాటర్ ట్యాంకర్ కింద నువ్వు సెల్ ఫోన్ చూసుకుంటూ నడుస్తున్నావు, వాటర్ ట్యాంకర్ కింద వాటర్ ట్యాంకర్ హార్న్ కొట్టినా తప్పుకోట్లా, నువ్వు వాటర్ ట్యాంకర్ కింద పడిపోతావు, చచ్చిపోతావు, నువ్వు చనిపోతావు. అందుకని పక్కనే ఉన్నటువంటి అతను, ఆ మీసాల అతను, ఆ రాక్షస స్వరూపంలో ఉన్న అతను ఒక తోపు తోశాడు, అంటే నేను రక్షించాడు. నీకు తెలిసింది ఇప్పుడు, ఆహా ఈ చేతులకు గాయాలైతే అయిపోయినాయి, నమస్కారం అండి, నా ప్రాణం కాపాడారండి అంటావు కదా. నీ దృక్పథం మారిపోలా? అంత క్రితం దృక్పథం ఏముంది, వీడేంటి రావణాసురుడిలాగా ఉన్నాడు, ఎందుకు తోశాడు నన్నని అతను తిట్టుకుంటున్నావు. ఇప్పుడు ఆ వాటర్ ట్యాంకర్ లారీ వెళ్ళిపోగానే నీ దృక్పథం మారిపోలా? అతను కాళ్ళు పట్టుకుంటావు, నన్ను క్షమించండి, చాలా హెల్ప్ చేశారు నాకు అన్నయ్య గారు అంటావు కదా. ఇది దృక్పథంలో మార్పు. జీవ ఆత్మ కాదు, పరమ ఆత్మ కాదు, నేను అసలు ఇండివిజువల్ వ్యష్టి కాదు, నేను సమష్టి కాదు, నేను వ్యష్టి కాదు, సమష్టి కాదు. అహం బ్రహ్మ అస్మి, అహం బ్రహ్మాస్మి. నేను సగుణ బ్రహ్మ కాదు, సగుణ జీవాత్మ కాదు, సగుణ పరమాత్మ కాదు, నేను నిర్గుణ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి. నీవు పుణ్యలోకాలకి వెళ్ళొచ్చు, అంటే స్వర్గలోకాలకి వెళ్ళొచ్చు, అది గొప్ప, అది ముక్తి కాదు. నువ్వు ఒక ఎగ్జాంపుల్ చెబుతా, నువ్వు ఒక కంపెనీ పెట్టావు, చాలా పెద్ద కంపెనీ, ఆ కంపెనీకి ఓనర్ ఎవరు? నువ్వే కదా. ఎవరు యజమాని? ఆ కంపెనీకి నువ్వే. నీకు యజమాని, నువ్వే యజమాని. నీకు అసలు యజమాని ఇంట్లో ఇంకెవరు ఉంటారు? నువ్వే కదా యజమానివి. నిన్ను అడిగేవాళ్ళు ఎవరు ఉండరు. నువ్వు ఆఫీస్కి ఎప్పుడైనా వెళ్ళొచ్చు, నీ బ్రాంచ్లు ఉంటాయి, ఏ బ్రాంచ్కైనా ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళొచ్చు. ఎవరు నీకు అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు పెట్టరు, నువ్వు లేట్ వచ్చావని ఎవరు అనరు. అది నిజమే, నువ్వు కంపెనీకి యజమానిగా ఉన్నావు, బాగానే ఉంది. నీకు ఇంకా ఏవేవో ఇతర సమస్యలు వస్తాయి. నీవు దాసుడివా, స్వామివా? దాసుడివా, స్వామివా? నువ్వు దాసుడైనా స్వామి అయినా సమస్యలు తప్పవు. జీవాత్మైనా పరమాత్మైనా సమస్యలు తప్పవు. భగవాన్గా ముక్తుడు కాదు. అహం బ్రహ్మాస్మి జ్ఞానం ద్వారా మాత్రమే భగవాన్గా ముక్తుడు కాదు. అహం బ్రహ్మాస్మి జ్ఞానం ద్వారా మాత్రమే భగవంతుణ్ణి నిర్గుణ ఈశ్వరుడుగా, ముక్తుడుగా చెప్తాం. ఇంతవరకు మనం జ్ఞాత తత్వం గురించి చెప్పుకున్నాం. మహాశయ అంటే భోగ మోక్ష నిరాకాంక్షి అంటే బైండింగ్ డిజైర్స్, బంధించే అంచనాల నుండి స్వేచ్ఛ పొందాడు అని అర్థం. మానవ జాతి అంతా ధర్మంగా బతకాలి అని భగవంతుడు అనుకుంటే భగవంతుడు కూడా నిరాశ తప్పదు. ఉపనిషత్తుల్లో భగవంతుడు ఏం చెప్పాడు? సత్యం వద, ధర్మం చెర. సత్యాన్ని పలుకు, మాట్లాడండి, ధర్మాన్ని ఆచరించండి. మనం ఏం చేస్తున్నాం? సత్యం వధ, సత్యాన్ని కూని చేసేస్తున్నాం. అధర్మం చెర, అధర్మాన్ని ఆచరిస్తున్నాం.
భగవంతుడు మానవ జాతి పట్ల బంధం లేని అంచనాలు పెట్టుకుంటాడు, నాన్ బైండింగ్ డిజైర్స్. కాబట్టి నిరాకాంక్షి అంటారు. ధర్మము, అర్థము, కామము, మోక్షము పొందాలి అనే కాంక్ష లేనివాడు అని అర్థం. భోగాలు, భోగాలు అంటే 3 పురుషార్థాలు: ధర్మము, అర్థము, కామము. ధర్మం అంటే పుణ్యం, అంటే ఆరాటం, స్వర్గలోక సుఖాలు పట్ల ఆరాటం. అర్థం, కామం అంటే భూలోక సౌఖ్యాలు పొందాలనే తపన. కాబట్టి భూలోక స్వర్గలోక సౌఖ్యాలను భోగాలు అంటారు. మోక్షం అంటే స్వేచ్ఛ. ఈ చతుర్విధ పురుషార్థాలను అంటే ధర్మార్థ కామ మోక్షాలు ఆశించడు జ్ఞాని. ధర్మార్థ కామాలను ఎందుకని ఆశించడు? ధర్మార్థ కామాలను ఎందుకని ఆశించడు? అవి తన ఆధీనంలో ఉండవు గనక అవి నిరంతరం మార్పు చెందుతూ ఉంటాయి, అందుకని ఆశించడు. మరి మోక్షాన్ని ఎందుకు ఆశించడు? నేను నిత్యముక్త స్వరూపుణ్ణి అని జ్ఞానికి తెలుసు. కాబట్టి అంచనాలు లేవు, బంధాలు లేవు, ఎవ్వరి మీద ఆధారపడటం ఉండదు. కాబట్టి సదా సర్వత్రా, అన్ని వేళలా, అన్ని ప్రదేశాల్లోనూ నీరసహ, ఇక్కడ నీరసం కాదు, బంధాల నుండి ముక్తుడు, బంధాల నుండి ముక్తుడు. రసహ, రసహ అంటే ప్యాషన్, పిచ్చి, పిచ్చిగా బంధం పెట్టుకోవటం అనమాట, అటాచ్మెంట్. నీవు లేని నేను లేను, నేను లేని నీవు లేవు అని పాటలు పాడుకోవటం, పిచ్చిగా బంధం పెట్టుకోవటం, అది రసహ. దృఢమైన భావోద్వేగపరమైన ఆధారపడటం అనమాట. దృఢం, భావోద్వేగపరం అంటే ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ బాగా. నీరసహ, రసహకి ఆపోజిట్ నీరసహ అంటే భావోద్వేగాల నుండి స్వేచ్ఛ, అంటే ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఉండవు. ఇది ముక్తి అంటారు. 69వ శ్లోకం చూద్దామా? మహదాది జగత్ ద్వైతం నామమాత్ర విజృంభితం విహాయ శుద్ధ బోధస్య కిం కృత్యమవశిష్యతే. జ్ఞాని స్వతంత్రంగా ఉంటాడు. ఆత్మస్థితిలో ఉన్నవాడికి స్వతంత్రంగానే ఉంటాడు కదా, మరి ఎవ్వరి మీద ఆధారపడ్డు. ఈ జగత్తు అనేటటువంటి అనాత్మ కేవలం నామరూపాలు మాత్రమే. అవి ఆత్మ చైతన్యం, ఆత్మ చైతన్య స్వరూపం అయినటువంటి నా మీద ఆధారపడి మనుగడ సాగిస్తాయి. చూడండి దృక్పథం ఎట్లా ఉందో. ఈ జగత్తు, ఈ పెన్ను అనుకోండి, జగత్తు ఇది ఒక పెన్ను. ఈ పెన్ను మీద నాకేం అటాచ్మెంట్ ఉంటుంది? ఇది మార్కెట్లో ఉంటే, ఈ పెన్ను కొనక ముందు కొట్లో ఉంది, నాకేం అటాచ్మెంట్ ఉంటుంది? ఉండదు. నేను కొనుక్కున్న తర్వాత నాకు అటాచ్మెంట్ పెట్టుకున్నా. ఈ పెన్ను లేకపోతే నాకు అసలు మనుగడ లేదు, నా జీవితం లేదు. ఈ పెన్నే నా జీవితం, దీంతో ఎన్ని మంచి పనులు చేశాను, అట్లా అటాచ్మెంట్ పెట్టుకుంటా. సో ఏదైనా నష్టం జరిగితే ఈ పెన్ను వల్ల నాకు నష్టం జరిగిందని ద్వేషం పెట్టుకుంటా. సో ఈ రాగద్వేషాలు అనేది, నేను ఈ పెన్నుకి స్వతంత్రం ఇచ్చాను, నేను ఇచ్చాను. ఈ పెన్నే జగత్ అనుకోండి. ఈ జగత్తుకి ఇది నేను కొనుక్కున్న పెన్ను కదా, అలాగే నేను, నా మీద ఆధారపడి ఉంటుంది జగత్తు. జగత్తు మీద రాగం పెంచుకోవచ్చు, ద్వేషం పెంచుకోవచ్చు, లేకపోతే జగత్తుకి అధిష్టానం నేనే అని ఆలోచించవచ్చు. సో ఆత్మ చైతన్య స్వరూపమైన నా మీద ఆధారపడి జగత్తు ఉంది, నేను ఆధారపడను. కాబట్టి జగత్తు ద్వైతం. మహదాది అంటే బ్రహ్మతో మొదలవుతుంది. బ్రహ్మ మొదలు నా దేహం వరకు అన్ని నామమాత్ర విజృంభితం, నామరూపాలు, సారం లేదు, పదార్థం లేదు, అంటే సబ్స్టెన్స్ లేదు, కేవలం నామరూప ప్రయోజనాలు. ఒక కుర్చీ ఉంది, మీకు ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తున్నా. ఒక చెక్కతో చేసినటువంటి కుర్చీ ఉంది. కుర్చీకి నామం ఉంది, ఏమిటది? కుర్చీ. షేప్ ఉంది, ఇదో ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, షేప్ ఉంటుంది. నామం ఉంది, రూపం ఉంది, ప్రయోజనం ఉంది. మనం కూర్చుంటాం కుర్చీ మంచిగా. తాత కూర్చున్నాడు,
మన నాన్నగారు కూర్చున్నారు, మనం కూడా కూర్చుంటాం. తరతరాల నుంచి కుర్చీ, టేక్ కుర్చీ మంచి బ్రహ్మాండంగా ఉంది. సో నామం, రూపం, ప్రయోజనం ఉంది. కానీ జాగ్రత్తగా వినండి. కానీ కుర్చీ అనే పదార్థం లేదు. కుర్చీ అనే పదార్థం లేదు. పదార్థం ఏమిటి? వుడ్. పదార్థం కుర్చీ అనే పదార్థం లేదు. పదార్థం ఏమిటి? చెక్క మాత్రమే, వుడ్ మాత్రమే. కారణం చెక్క, కార్యం కుర్చీ. ఇది అర్థమైతే ఈ సృష్టి అంతా పదార్థం లేని నామరూపాలు. పదార్థం లేని నామరూపాలు. మీకు బాగా అర్థం కావాలంటే ఒక బొమ్మ కుర్చీ తీసుకోండి. అది కార్డ్బోర్డ్ చైర్ అంటారు. లేకపోతే ఒక కాగితంతో కుర్చీ చేసాం. కాగితంతో మంచి బాగా దళసరి కాగితంతో మంచి కుర్చీ చేసాం, బొమ్మ కుర్చీ. లేదా కార్డ్బోర్డ్తో చేసాం. అది ఎట్లా ఉంటుంది? చాలా అందంగా ఉంటుంది. దాన్ని సిల్వర్ పేపర్ అతికిచ్చావు, మంచిగా కుర్చీ చేసావు, చాలా బాగుంటుంది. నలుగురు మెచ్చుకున్నారు, భలే చేసావు ఆ కుర్చీ. అది ఏం చేస్తావు? షోకేస్లో పెట్టు, లేకపోతే ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చుకో, ఆనందించు, వినోదించు. కానీ ఒక పని చేయొద్దు, కూర్చోవద్దు. 80 కిలోలు. 80 కిలోలు ఎవరు? కుర్చీ కాదు, నువ్వు. నీ బరువు 80 కిలోలు. ఒక్కసారి అంత కష్టపడి చేశాను కదా, సిల్వర్ పేపర్ అతికిచ్చాను కదా, ఈ కార్డ్బోర్డ్ చైర్ మీద, ఈ బొమ్మ కుర్చీ మీద నేను కూర్చుంటాను. నాట్ పాసిబుల్. ఎలా కూర్చుంటావు? అప్పచ్చి అయిపోతుంది. నీవు దాని మీద కూర్చోవద్దు. ఇప్పుడేంటి, ఎందుకు చెప్పాను ఈ విషయం? నేను ఎందుకు చెప్పానంటే, ఈ ప్రపంచం అంతా కార్డ్బోర్డ్ చైర్ లాంటిది. కాగితంతో చేసిన, కార్డ్బోర్డ్తో చేసిన బొమ్మ కుర్చీ లాంటిది. పదార్థం ఎవరు? నేను. కేవలం నేను. ఆత్మ చైతన్యమైనటువంటి నేను మాత్రమే. జగత్తు ఒక కార్డ్బోర్డ్ చైర్. జగత్తును ఒక షోకేస్లోని బొమ్మ కుర్చీలాగా భావించు. జగత్తును ఒక షోకేసులోని బొమ్మ కుర్చీలాగా భావించు, వినోదించు. గుర్తుపెట్టుకో వేదాంతరత్నం. 5వ వేదాంతరత్నం ఏమిటి? నా అసలు స్వరూపాన్ని నేను మర్చిపోయి జీవితాన్ని భారంగా చేసుకుంటున్నాను. నా స్వరూప నిష్టలో ఉండి, నేను ఆత్మను అని తెలుసుకుని, ఆత్మస్థితిలో ఉండి, నా స్వరూప నిష్టలో ఉండి, నా జీవితాన్ని ఒక ఆటగా మలుచుకుంటాను. ఈ ప్రపంచం అంతా కాగితంతో చేసిన బొమ్మ కుర్చీ. ఇది వినోదం, ఇది ఒక లీల, ఇది ఒక ఆట. ఎమోషనల్గా ఏ వ్యక్తికి, ఏ వస్తువుకి, ఏ సంఘటనకు అతుక్కుపోవద్దు. భావోద్వేగ పరంగా ఏ వ్యక్తికి, ఏ వస్తువుకి, ఏ సంఘటనకు అతుక్కుపోవద్దు. మనం చాలా ఎమోషనల్ అయిపోతాం. ఏదో ఊరు వెళ్తాం, 2 రోజులు ఎవరింటోనే ఉంటాం, మీరు కూడా మా ఇంటికి రండి అంటాం, అతుక్కుపోతాం. ఏదో ట్రైన్లో జర్నీ చేస్తాం, 10 గంటల జర్నీ, ఆ 10 గంటలు అతుక్కుపోతాం. కో ప్యాసింజర్స్ ఉంటారు, మీరు మా ఇంటికి రండి, మీరు అక్కడ ఉంటారా, ఇక్కడ ఉంటారా, ఈసారి హోటల్లో దిగొద్దు, మా ఇంట్లో దిగండి అంటే అటాచ్మెంట్ పెట్టేసుకుంటాం. ఆ 2 గంటల్లోనే అటాచ్మెంట్ వచ్చేస్తుంది. అతుక్కుపోవద్దు. విహాయ జ్ఞాని జగత్తును నామరూపాలుగా వదిలిపెడతాడు. దయ, జాలి లేకుండా తిరస్కరిస్తాడు. బంధాలు లేవు, బంధుత్వాలు లేవు. బంధుత్వాలు దేనికున్నాయి? తమాషా చూడండి జాగ్రత్తగా. బంధుత్వాలు దేనికున్నాయి? బంధాలు పెట్టుకోకుండా ఎదగటానికి ఉన్నాయి. రిలేషన్షిప్ ఎందుకుంది? నాకేం రిలేషన్షిప్ నీతో లేదు అని తెలుసుకోవటానికి ఉంది. అదే రిలేషన్షిప్. భార్యాభర్తల బంధం కూడా అన్నిటికంటే స్ట్రాంగ్. కెమిస్ట్రీలో ఐనిక్ బాండ్ అంటారు. కోవాలెంట్ బాండ్ వీక్, ఐనిక్ బాండ్ స్ట్రాంగ్. స్ట్రాంగ్ ఐనిక్ బాండ్ ఎవరు? భార్యాభర్తల బంధం. భార్యాభర్తల బంధం కూడా మన సాంప్రదాయంలో, మన సనాతన ధర్మంలో 4 ఆశ్రమాలు ఉన్నాయి కదా. బ్రహ్మచారి ఆశ్రమం, తర్వాత గృహస్థాశ్రమం, మరి వానప్రస్థ ఆశ్రమం, సన్యాసాశ్రమం. ఈ బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థాశ్రమం, బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉండదు కదా, భార్యాభర్తల సంబంధం ఉండదు.
ఒక గృహస్థాశ్రమంలోనే ఉంటుంది. భార్యాభర్తల సంబంధం గృహస్థాశ్రమంలో మాత్రం ఉంటుంది. వానప్రస్థాశ్రమం అంటే ఏంటి? ఉండదు. వానప్రస్థాశ్రమంలో ఉండదు. అంటే ఇంట్రోవర్షన్ కదా వానప్రస్థాశ్రమం అంటే. ఒకవేళ వానప్రస్థాశ్రమంలో కొద్దో గొప్ప ఉన్నా కూడా, కొంచెం ఉన్నా కూడా, సన్యాస ఆశ్రమంలో అసలు భార్యాభర్తల సంబంధం ఉండదు. అంటే మానసికంగా సంబంధం ఉండదు, శారీరకంగా కాదు. మానసికంగా ఉండదు. శారీరకంగా ఆవిడ భోజనం వడ్డిస్తే నువ్వు తింటావు, అవన్నీ ఉంటాయి. కానీ డిపెండెన్స్ ఉండదన్నమాట మానసికంగా. ఆత్మబంధువులారా, భార్యాభర్తల మధ్య ఉన్న బంధం మోక్షం అనే గమ్యం చేరటానికి ఒక మార్గం మాత్రమే. గమ్యం మోక్షం, ఇది మీన్స్, అది ఎండ్. మరి గురు శిష్య సంబంధం కూడా అంతే. గురువు శిష్య సంబంధం కూడా వదలాల్సిందే. శాస్త్ర అధ్యయనం అయిన తర్వాత గురువును వదిలిపెట్టాల్సిందే. అసంగోహం 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 పునః పునః. అష్టావక్ర మహర్షి అంటున్నారు, భయం వేస్తుందా? భయం వేస్తుందా ఇలా చెప్తున్నందుకు? వేదాంతమే చెబుతుంది, నేగా చెప్పేది. వేదాంతం చెబుతుంది. ఏం చెబుతుంది? సంగ సంసారం, అసంగ మోక్షం. అటాచ్మెంట్ సంసారం, డిటాచ్మెంట్ మోక్షం. భౌతికంగా విడిపోవటం కుదరకపోతే మానసికంగా విడిపోవాలి. క్లాస్ రిజెక్షన్ మనం పదే పదే చెప్పుకుంటాం కదా, అది తగ్గించాలి. అది ఉండకూడదు. CLASP, క్లెయిమింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ మైన్. నేను 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 నేను. మరి యాస్పిరేషన్స్ ఉంటాయి. CLA యాస్పిరేషన్. CL అంటే క్లెయిమింగ్, ఏ అంటే యాస్పిరేషను, SP అంటే స్పెషల్ పూజలు. తగ్గాలి. ఎందుకు? శుద్ధ బోధస్య, శుద్ధ బుద్ధ అసంగ చైతన్య స్వరూపుని నేను. ఈ బంధాలన్నీ కూడా తాత్కాలికం. ఆధారపడవద్దు. నీవు ఈ బంధాలను ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఉపయోగించుకో. మనం చనిపోయే వరకు ఈ దేహానికి కొన్ని సౌకర్యాలు కావాలి. అందుకని భగవంతుడా, ఓ దేవుడా, ఓ కృష్ణుడా, నాకు ఒక సౌకర్యవంతమైన జీవితం కావాలి అంటే అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు? ఓకే, డన్ అని కుటుంబ బంధాలను ఇచ్చాడు. ఒక కుటుంబం ఇచ్చేవా? నీకు ఒక కుటుంబం ఇచ్చాను, పోవా, ఈ జగత్తంతా నువ్వు ఏదలేవు, ఒక కుటుంబాన్ని తీసుకో అని భగవంతుడు కుటుంబ బంధాలను ఇచ్చాడు మనకి కొన్ని సౌకర్యాల కోసం. వాడుకో, అన్ని బంధాలను వాడుకో, సేవలు పొందు. కానీ నీకు ఓనర్షిప్ లేదు. వాటి మీద, నీ కుటుంబం మీద నువ్వు ఆధారపడవద్దు. ఎందుకు ఆధారపడవద్దు? వాళ్ళందరూ భగవంతుడికి చెందిన వాళ్ళు. నీ కుటుంబ సభ్యులంతా భగవంతుడు మనుషులు, భగవంతుడికి చెందుతారు. వాళ్ళు నీకు చెందరు. మరి నీవెందుకున్నావు? భగవంతుడు వారికి, అంటే నా కుటుంబ సభ్యులకు సేవ చేయమని నన్ను పంపించాడు, అంతే. ఇది దృక్పథం. ఇటువంటి దృక్పథం ఉండాలి నీకు. మరి నేనెవరిని? శుద్ధ బోధస్య, శుద్ధ చైతన్యం. అటువంటి వ్యక్తికి కిం కృత్యం అవశిష్యతే. పొందాల్సిన లక్ష్యం ఏముంటుంది? కృత్యం అంటే సాధ్యం. ఏముంటుంది? సాధన ఏముంది, సాధ్యం ఏముంది? ఎందుకు? అతను నిత్యముక్తుడు. 70. భ్రమభూతమిదం సర్వం కించిన్నాస్తి ఇతి నిశ్చయీ అలక్ష్య స్ఫురణ శుద్ధ స్వభావేనైవ శామ్యతి. ఇదంతా భ్రమ. ఎవరు భ్రమ? ఈ కనపడే ప్రపంచం అంతా భ్రమ. అంటే ఉనికి లేదు. భ్రమ అంటే, మిథ్య అంటే అది ఉంది. కుర్చీ ఉంది, కుర్చీకి ఉనికి లేదు. చెక్క, వుడ్డుకి ఉనికి ఉంది, కుర్చీకి లేదు అని జ్ఞానికి తెలుసు. ఆత్మస్థితి యందు అతను సదా శాంతుడై ఉంటాడు. అనాత్మ ప్రపంచం అంతా, అంటే నా చేత చూడబడే ప్రపంచం, దృశ్య ప్రపంచం అంతా, నీకు అనుభవంలోకి వచ్చే ఈ జగత్ అంతా నీ దేహము, మనస్సు, కుటుంబం, జగత్తు. ఈ 4 గుర్తుపెట్టుకో. దేహము, మనస్సు, కుటుంబం, జగత్తు. మిథ్య.
కించిత్ నాస్తి, వాటికి ఉనికి లేదు. కుర్చీకి ఉనికి చెక్క. చెక్క వుడ్డు ఉంది కదా చెక్క, దానికి అది ఒరిజినల్ కాన్షియస్నెస్. ఎవరు? చెక్క. కుర్చీ రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. అలాగే నేనంటే ఆత్మ చైతన్యం, ఒరిజినల్ కాన్షియస్నెస్. ఈ జగత్తు రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. కుర్చీ రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, చెక్క ఒరిజినల్ కాన్షియస్నెస్. అట్లా ఇంకా మీకు బాగా పట్టుకోవాలంటే ఇంకొక ఉదాహరణ చెప్తా. చెక్క సత్యము, కుర్చీ మిథ్య, మట్టి సత్యము, కుండ మిథ్య, బంగారం సత్యము, ఆభరణములు మిథ్య. ఇలా చెప్పుకుంటాం కదా మనం. ఇప్పుడు ఇది చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది మీకు. ఏంటది? ఏమిటంటే స్వప్న ప్రపంచం నిజం కదా? పక్కా నిజం. స్వప్న ప్రపంచం ఎంతవరకు? నువ్వు స్వప్నంలో ఉన్నంత వరకు నీకు స్వప్న ప్రపంచం పక్కా నిజం అనిపిస్తుంది. నీకు పెద్ద పులి తరుగుతుంది. అసలు అంత పెద్ద పులి ఉంటుందని నువ్వు ఊహించలా. తరుగుతుంటే పెద్ద పులితో పరిగెత్తావు. నువ్వు పెద్ద పులిలాగా పరిగెత్తగలవా? పరిగెత్తలేకపోయావు. నీ వెనకాల పెద్ద పులి తరుగుతుంటే పరిగెత్తలేక అలసిపోయి కుప్ప కూలిపోయావు, పడిపోయావు. నీ చెయ్యి తినేసింది పులి. నీ చెయ్యి తినేసింది. ఒక కాలు తినేసింది, ఒక చెయ్యి తినేసింది. అరుస్తున్నావు. నోరుంది, ఇంకా నోరు తినలా. నీ నోరు ఇంకా తినలా. పెద్ద పులి అరుస్తున్నావు, రక్షించండి 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 అని అరుస్తున్నావు. మెలకు వస్తే నిజంగా నీ పులి నేను తిందా? నీ చెయ్యి లేదా? నీ కాలు లేదా? శుభ్రంగా పడుకున్నావు, మంచిగా పడుకున్నావు కదా, ఏసీ గదిలో పడుకున్నావు కదా. ఇప్పుడు ఏమైంది? పెద్ద పులి మిథ్య, నీ చెయ్యి తినటం మిథ్య, నీ కాలు తినటం మిథ్య, నువ్వు అరవటం మిథ్య. మొత్తం స్వప్నం, టోటల్ స్వప్నం అంతా మిథ్య. తెలిసిపోయింది కదా ఎవరికి? నీకే తెలిసిపోయింది కదా. యత్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమే ద్వయం. స్వప్న ప్రపంచానికి ఉనికి నా నుండే లభించింది అని నీకు తెలిసిపోయింది. అలాగే పారమార్థిక స్థాయిలో నువ్వు ఎదగాలి, ఆత్మస్థాయికి ఎదగాలి. నిశ్చయ జ్ఞానం ఉంది. ఇదం సర్వం కించిత్ నాస్తి, జగత్తుకు ఉనికి లేదు, అది భ్రమభూతం. అతనికి చైతన్య స్వరూపం గురించిన జ్ఞానం ఉంది. జ్ఞానికి అలక్ష్య స్ఫురణ అంటే ఆత్మజ్ఞాని అని అర్థం. స్ఫురణం అంటే జ్ఞానం, అలక్ష్యం అంటే ఆత్మ. ఇప్పుడు లక్ష్యం అంటే గ్రహించదగింది, అంటే ఒక దృశ్యంగా చూడబడేది. అలక్ష్యం అంటే పొందలేనిది, తెలుసుకోలేనిది. మీకు ఒక మాట చెప్తా. లక్ష్యం అంటే ప్రమేయం, అంటే ఆబ్జెక్ట్ అన్నమాట. అలక్ష్యం అంటే అప్రమేయం. అప్రమేయం అంటే వస్తువు కాదు. అప్రమేయం అంటే ఎవరు? ఒకే ఒక వస్తువు ఉంది అప్రమేయం. ఏంటది? ఆత్మ నేనే. అది సబ్జెక్ట్ అయిన నేను ఆబ్జెక్ట్గా చూడబడదు. కాబట్టి అలక్ష్యం అంటే దృక్ ఎవరు? ఆత్మ. స్ఫురణం అంటే కాంతి, లేకపోతే ప్రకాశం. జ్ఞానాన్ని మనం ఎప్పుడు ప్రకాశంతో పోలుస్తాం కదా. జ్ఞాని అంటే ఇది గుర్తుపెట్టుకోండి. మయ్యేవ సకలం జాతం, మై సర్వం ప్రతిష్ఠితం, మై సర్వం లయం యాతి, తద్బ్రహ్మ అద్వయం అస్మి అహం. నేను సృష్టించా ఈ జగత్తుని. ఇదొక ఆట, ఇదొక లీల, ఇదొక అడ్వెంచర్ స్పోర్ట్. చెప్పుకున్నాం కదా ఇదివరకు. మనం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలంటే మనకు చాలా బోరు, అంటే కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. కానీ చాలామంది హాబీలాగా ఇష్టంగా నేపాల్ గవర్నమెంట్కి అప్లై చేసి ఎంతో డబ్బులు కట్టి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తారు. ఇష్టంగా, అంటే వాళ్ళకి అదొక ఇష్టంగా చేస్తారు ఆ పని. ఒక అతనికి కాలు పోయింది, ఒక కాలు తీసేశారు ఎవరెస్ట్ శిఖరంలో యాక్సిడెంట్ అయితే. మళ్ళీ ఆ కాలుకి నయం చేయించుకుని మళ్ళీ ఎవరెస్ట్ శిఖరం ఎక్కడానికి నేపాల్ గవర్నమెంట్కి అప్లై చేశాడు. కాబట్టి ఏ పనైనా మనం ప్రియంగా చేస్తే, ఇష్టంగా చేస్తే నొప్పి తెలియదు. ఇష్టం లేకుండా చేస్తే నొప్పి తెలుస్తుంది. వేదాంతం వల్ల మన దృక్పథం మార్చివేస్తున్న వేదాంతం సమస్యలను సంఘటనగా మారుస్తుంది.
అంటే పరిస్థితి అంతా మారిపోతుంది. 71వ శ్లోకం చూద్దాం. శుద్ధ స్ఫురణ రూపస్య దృశ్యభావమపశ్యతః క్వ విధిః క్వ చ వైరాగ్యం క్వ త్యాగః క్వ శమోపి వా. అంటే జగత్తును ఉనికి లేనిదిగా చూస్తాడు ఎవరు? జ్ఞాని. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా, నా ప్రతిబింబ ముఖం అద్దంలో ఎలా కనిపిస్తుందో అలా ఈ జగత్ అంతా నా ప్రతిబింబమే. నా ప్రతిబింబం చూసి నేను భయపడను. అలా భయపడితే ఎవరన్నా అని పిచ్చాసుపత్రికి పంపిస్తారు. నా ప్రతిబింబం చూసి నేను భయపడను, అలా భయపడితే పిచ్చివాడు అంటారు, పిచ్చాసుపత్రికి పంపిస్తారు. కుక్క తన ప్రతిబింబం చూసి భయపడుతుంది, మురుగుతుంది, అది మరో కుక్క అనుకుంటుంది. కానీ మనిషి అలా చేయకూడదు. మనిషి అలా చేయకూడదు. అది కేవలం నా ప్రతిబింబం, దానికి ఉనికి లేదు. ఆ ప్రతిబింబం లేకపోతే నాకేం నష్టం లేదు. ఎందుకు నష్టం లేదు? నా ముఖం, నా బింబం ముఖం, నా ఒరిజినల్ ముఖం నా వద్దే ఉంది కదా. అట్లా అర్థం చేసుకున్న వాడికి నేను సర్వాంతర్యామి, నేను సర్వవ్యాపి, నేను ఇన్ఫినిట్, అహం పూర్ణ. విధి విధానాలు ఏముంటాయి చెప్పండి? వేద విహిత కర్మలు ఏముంటాయి? ఆ కర్మలన్నీ ఏం చేసినా ఏదో పొందటానికే కదా. నువ్వు ఆవహంతి హోమం చేస్తావు, బాగా అష్టైశ్వర్య ప్రాప్తి రస్తు, బాగా ఐశ్వర్యం కావాలి, ధనం కావాలి, చేస్తావు ఆవహంతి హోమం. పుత్రుడు కావాలి, పుత్ర కామేష్టి చేస్తావు. మరి అన్ని ఇహలోక అనాత్మను పొందాలి, లేదా పరలోక అనాత్మను పొందు. ఇదే కదా మనం చేసేది కామ్యకర్మలు. జ్ఞానికి అవి కేవలం నామరూపాత్మకం జగత్తు. కాబట్టి జ్ఞానికి విధులు లేవు, విధిగా చేయాల్సిన కామ్యకర్మలు ఉండవు. క్వ శమ. శమ అంటే ఇక్కడ వేరే మీనింగ్ ఉంది, నిషిద్ధ కర్మలు అనమాట. సో జ్ఞానికి కామ్యకర్మలు ఉండవు, విధి విధానాలు ఉండవు, నిషిద్ధ కర్మలు ఉండవు. శమ అంటే ఇక్కడ నిషిద్ధ కర్మలు అనుకుందాం. ఈ సందర్భంలో సమస్యలు ఉంటే నిషేధాలు ఉంటాయి. మరి సమస్యలు లేవు కదా, నిషేధాలు ఏముంటాయి? ఇంకా మిగిలింది వచ్చే క్లాసులో చూద్దాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.